నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము రాసాలమ్మ తల్లి గురించి అయితే తెలుసుకుందాము. రాసాలమ్మ అని అంటే రాజుగారి కూతురు. అయితే పూర్వకాలంలోని రాజు వాళ్ళ అమ్మాయి, అలాగే ఈ పేరు అయితే వచ్చింది. అయితే ఈమె పేరు ఏంటి అనేది పూర్తిగానైతే తెలియదు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కథనంగాను మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ అమ్మవారు ఎక్కడ వెలిసింది, ఎంత ప్రసిద్ధి అనేది దాని గురించి పూర్తిగానైతే చెప్తాను. అలాగే ఆలయం ఎక్కడ వెలిసింది అనేది కూడా మీకు వీడియోలోని చూపిస్తానండి ఆలయాన్ని. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ రాసాలమ్మవారు పూర్వకాలంలోని ఒక రాజుగారి కుమార్తెగాను జన్మించింది. ఈ అమ్మాయి ప్రతిరోజు కూడాను తన నిత్య కర్మలు చేసుకుంటూ దేవుడు అందు భక్తితోనైతే ఉండేది. ప్రతిరోజు కూడాను తెల్లవారుజామునే తను నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి సూర్యభగవానునికి మొక్కుకొని తన తోటివారు, తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి నీళ్లు తెచ్చుకుండేదంట. అలాగే ఇంట్లోని కూడా పూజ చేసుకొని ఎప్పుడు కూడాను దైవభక్తిలోనే నిమగ్నమై ఉండేది. అటువంటి అమ్మాయి ఒకానొక సందర్భంలోని వారి స్నేహితులతో కాకుండా అమ్మాయి ఒక్కరిదాయే నీళ్ల కోసమని వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే కొంతమంది అగాంతకులు ఆ అమ్మాయి వెనక పడతారు. ఇంకా దిక్కుతోచని స్థితిలోని ఆ అమ్మాయి ఆ ఊరి నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చి ఆగిపోతుంది. అక్కడ ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉందంట. ఆ వేప చెట్టు దగ్గర శిలగా మారిపోతుంది. అంతేకాదు ఆ ఆగంతకులకి శాపాన్ని అయితే ఇచ్చిందంట. అంతే, వారు అక్కడితోని నెత్తురు కక్కుకొని చనిపోయారంట. అక్కడ ఉన్న ఆ ప్రదేశం అంతా కూడాను ఈ అమ్మవారు ఎక్కడైతే వెలిసిందో ఆ ప్రదేశం అంతా కూడాను ఆ అమ్మవారిదని చెప్తారు. అలాగే అక్కడ ఉన్న జనాలందరినీ కూడాను ఆ తల్లి రక్షిస్తుంది. ఆ ఊరికే కాదు, చాలామంది తెలుసుకొని అమ్మవారి మహిమలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారిని పూజించుకోవడం, అలాగే వాళ్ళు ఏదైతే కోరిక కోరుకుంటారో అది నెరవేరిన తర్వాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ మొక్కులు ముడుపులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆలయము ఎక్కడ ఉంది అని అంటే విశాఖపట్నం కూర్మాన్పాలెం నుంచి దువ్వాడ వెళ్ళే రోడ్ తీసుకొని ఆ పక్కన మళ్ళీ సైడ్ రాజీవ్ నగర్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎంట్రన్స్లోనే మనకి ఆర్చ్ అయితే కనిపిస్తుందండి. ఆ లోపలైతే టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్లోని శిలగా మారిపోయిన ప్రదేశము, ఇంకా అలాగే లోపల అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పటికీ కూడాను ప్రతి శుక్రవారము అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. అంతేకాదు ఎంతోమంది సుహాసనులను కూర్చోబెట్టి, అంటే ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగాను 9 సార్లు పారాయణ అయితే చేస్తారండి లలితా సహస్రాన్ని. అలా పారాయణ చేస్తూ కుంకుమార్చన అయితే చేస్తారు. మరి ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ అయితే మనము మిస్ అయిపోతున్నాము. అందుకనే నేను స్వయంభూగా వెలిసిన పురాతన కాలమైన ఆలయాలని నేను అన్నిటినీ కూడాను కవర్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియోలోని అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ దాంతోపాటుగా స్వాములు కూడాను ఇక్కడ మాలలు వేసుకోవడం, అలాగే ఇరుముళ్ళు కట్టుకోవడం అనేది జరుగుతుందండి. అమ్మవారు వెలిసిన తర్వాత ఆ ఊరి పేరు కూడాను రాసాలమ్మ కాలనీగా మారిపోయింది. అయితే ఈ కాలనీ ఏదైతే ఉందో అమ్మవారి దయ వల్ల సుభిక్షంగానైతే ఉందండి. అప్పట్లోని స్త్రీలు ఎంత పవిత్రంగా ఉండేవారు, ఇలాంటి పవిత్రత కలిగిన స్త్రీలు ఏ విధంగా దేవతలుగా మారిపోయేవారు అనేది తెలియజేస్తుందండి ఈ కథనము. అయితే ఆ ఊరి లోపలికి వెళ్ళినట్టయితే మన రాజీవ్ నగర్ కాలనీ అని ఉంటుందండి, ఉడా వాళ్ళు కట్టించినది. అది కూడా ఇంతకు ముందు అంతా కూడా పొలాలు, స్థలాలు. ఆ కాలనీ అంతా కూడాను మనకి ఎక్కడ చూసినా కూడా స్వయంభూగా వెలిసిన దేవాలయాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఒక దగ్గర మనకి సోడన్నేశ్వర స్వామిగా వెలిసిన శివాలయం అయితే దర్శనమిస్తూ ఉంటుందండి. నేను ఇదివరకటి వీడియోలోనే అది కూడా నేను కవర్ చేశానండి. అక్కడ ఏంటి అని అంటే 2 శివలింగాలు, ఇంకా అలాగే 2 నందులు తవ్వకాల్లోనైతే బయటపడ్డాయి. అయితే ఒక నంది ఒక శివలింగాన్ని పక్క ఊరు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోతూ ఉంటే రాత్రి సమయంలోని
ఆ ఎడ్ల బండి మీద నుంచి ఆ లింగాకారం ఇంకా అలాగే ఆ నందీశ్వరుడు రెండు కూడా పడిపోయాయంట ఊరి పొలిమేరల్లోని. అంటే ఆ ఊరు దాటడానికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారండి. సోమవారాలు కార్తీక మాసంలో చాలా రద్దీగానైతే ఉంటుంది. అయితే అంతేకాదు, పాదాలమ్మ తల్లి అని చెప్పేసి ఒక చోట పాదాలు అయితే వాళ్ళకి తవ్వకాల్లో దొరికాయండి. మరి ఇంత ప్రసిద్ధమైన ఈ ఊరు తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడైతే ఆలయం చూసేద్దాం. ఆలయము తర్వాత రోజుల్లోని ఈ రకంగానైతే కట్టించారండి అక్కడ వాళ్ళందరూ కూడాను. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగానైతే ఉంటుంది. అది పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తుందండి. అమ్మవారు లోపలికి వెళ్తే ఏ విధంగా ఉంటారా అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదంతా కూడాను బయటన ఉన్న ప్రాంగణంలోని మనకి ఈ రకంగా పోతురాజు స్వామి ఇంకా అమ్మవారికి సంబంధించిన వేప చెట్టు అయితే మనకి దర్శనమిస్తుందండి. మరో పక్క తులసమ్మను కూడా వేశారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ వేప చెట్టు ఏదైతే ఉందో ఆ కిందన ఒక చిన్న రాయిలాగైతే కనిపిస్తుందండి అమ్మవారు. అయితే అమ్మ గురించి వెతకడానికి వాళ్ళందరూ కూడా వచ్చి వెతుకుతూ ఉండేటప్పుడు అమ్మవారు ఇక్కడ వెలసిందని వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ఊరి మునసబుకి కల్లో కనిపించి, అమ్మవారు నేను ఇక్కడ వెలిసాను, మీ ఊరు సుభిక్షంగా ఉండాలి అని అంటే నన్ను పూజించండి అని చెప్పిందంట. ఆ తర్వాత అమ్మకి పూజలు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ వాళ్ళందరూ కూడాను. మరి చూస్తున్నారు కదండి, గుడి ప్రాంగణం అంతా కూడాను ఈ రకంగానైతే ఉంటుంది. పక్కన వేప చెట్టు అని చెప్పాను కదా, ఈ వేప చెట్టు దగ్గర ఈ విధంగానైతే పూజలు అవి చేస్తూ ఉంటారండి. పక్కన చూసుకున్నట్లయితే ఇంతకుముందు అంతా కూడాను అడవిలాగైతే ఉండేది. ఇప్పుడైతే మనకి కొంచెంగా బిల్డింగ్స్ అవన్నీ కూడా కట్టేశారు. వివాహాలు జరగాలన్నా, సంతానం కలగాలన్నా, కొత్త ఇల్లు నిర్మాణం జరగాలన్నా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి తప్పకుండా మొక్కుకోవడం అనేది జరుగుతుందండి. మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి. లోపల చూసుకున్నట్లయితే ఈ రకంగాను మనకి విగ్రహం అయితే దర్శనమిస్తుంది. అమ్మవారు చాలా కళగానైతే ఉంటారు. అయితే అమ్మవారి విగ్రహాలు చెక్కుతునేటప్పుడు చాలామంది శిల్పకారులు ఒకటే చెప్తూ ఉంటారు. అదేంటి అని అంటే, మేము ఒక విధంగా చెక్కాలి అనుకుంటే మరొక విధంగా ఇక్కడ ఆకృతి అయితే వస్తుంది అని చెప్తారు. దానికి గల కారణము అక్కడ అమ్మవారు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఆ విగ్రహం రావడం అనేది జరుగుతుందంట. నేనైతే ఇది తప్పకుండా నమ్ముతానండి. చూస్తున్నారు కదా ఎంత కళగానైతే అమ్మవారు కనిపిస్తున్నారో. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.